ఈరోజు సంచలనమైన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఏంటంటే పాక్ పీస్ ఇది ఎవరో చెప్పలేదు, వాళ్ళే చెప్పుకుంటున్నారు. అంటే భారత్ దెబ్బ ఎలా ఉంటుందన్నది వాళ్ళకి ఆల్రెడీ ఆ ఎఫెక్ట్ తగిలింది, చూపించారు. ఆ నేపథ్యంలోనే పడింది. తరచూ నిజాలు బహిరంగంగా ఒప్పుకుంటున్న పాక్, తరచూ నిజాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బహిరంగంగా పాకిస్తాన్ ఒప్పుకుంటుంది. భారత్ దెబ్బ ఎలా ఉంటుందో టార్గెట్ చేస్తే ఎంత ఖచ్చితంగా దెబ్బ కొడుతుందో పాక్ తన నోటితో మాట్లాడుతున్నది, ఒప్పుకుంటున్నది. బాబోయ్ భారత్ జాగ్రత్తగా ఉండాలి. ఎంతకాలం అని అబద్ధాలు చెప్పి బతుకుతారు? ఏదో రోజు నిజం బయటపడుతుంది కదా. తాజాగా జైషే కమాండర్ ఇలియాస్ స్పీచ్ వీడియో ఇప్పుడు పాక్లోనే కాదు ప్రపంచ దేశాల్లో వైరల్ అవుతుందండి. ఆయన మాటలు మాట్లాడింది, ఆయన నోటితో ఆయన స్వయంగా మాట్లాడింది. ఏమంటున్నాడు ఆయన? ఆపరేషన్ సింధూర్ వల్ల పాక్కు తీవ్ర నష్టం జరిగింది. కాల్పుల విరమణ మరొక్క రోజు లేదా ఒక్క గంట కొనసాగినా భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వచ్చిందని వాపోయిన కమాండర్ ఇలియాస్. ఇదండి మొన్న ఆపరేషన్ సింధూర్లో భారత్కి గొప్ప అవకాశం వచ్చింది. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఏవి కూడా పాక్కి సాయం చేసే పరిస్థితి లేదు. అతి దారుణంగా కదండి, అమాయక ప్రజల్ని మతం పేరడిగి జిప్పులు ఊడదీయించి అతి కిరాతకంగా భారత మీద చేసిన దాడి. భారత మహిళ సింధూరాన్ని దూరం చేశారు. కళ్ళ ముందే భర్తని చంపుతుంటే ఆ భార్య పడిన నరకం ఏ రకంగా ఉంటుందండి? విహారయాత్రలకు వెళ్ళి విషాదాన్ని మిగిల్చుకున్న ఆ కుటుంబాలని ఎవరు తీసుకురాగలరు? ఎవరి తప్పు? ఏం పాపం చేశారు? ఏం అన్యాయం చేశారు? భారత్ మీకేం అన్యాయం చేసింది? ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? ఇది కదా ప్రశ్నించుకోవాల్సింది. ఇది కదా ప్రపంచ దేశాలన్నీ కూడా దుయ్యపట్టిని చీకొట్టిని మీ బుద్ధులు మారవాని. సరే, అమెరికా బ్యాక్ నుంచి ఏదో చిన్నది సన్నాయి నొక్కులు నొక్కుతుంది ఇండైరెక్ట్గా, సమయం వస్తే ఏదన్నా జరగవచ్చు. సో ఈ నేపథ్యంలో ఆయన ఏం చెప్తున్నాడు? ఒక్కరోజు ఆపరేషన్ సింధూర్ ఇంకా ఉన్నా, లేదా గంట 2 గంటల వాళ్ళ సమయం ఇచ్చినా ఇంకేం మిగలకపోను అని చెప్పి ఉచ్చబోసుకుంటున్నాడట ఆ వీడియో. ఇక భారత్ భీకర దాడిలో ఉగ్రవాది మసూద్ అజార్కి చెందిన కుటుంబం మొక్కలైపోయింది. బెహవల్పూర్లో ఉన్న మసూద్ అజార్ ఇంటిని పేల్చేసిన భారత్ మనం చూసాం. ఇక పాక్లో 12వ అతిపెద్ద నగరం బహవల్పూర్. జైషే ఉగ్ర సంస్థ కార్యకలాపాలకు ఆ ప్రాంతం చాలా కీలకం. ఎంత ప్లాన్డ్గా కొట్టారో చూడండి అసలు. అంటే భారత్ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నదన్నది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నది. అజిత్ దోవల్ పేరంటేనే వణుకాలికి. వాళ్ళ దగ్గర మొత్తం పిన్ టు పిన్ ఉంటుంది. ఎక్కడ ఎవరిని ఏ ప్రాంతంలో ఏ నిమిషంలో లేపాలన్నా సరే భారత్కి ఒక్క బటన్ అంతే. అదే పరిస్థితి అయ్యింది. అది వాళ్ళకి తెలుసు, అందుకనే వణుకుతున్నారు. ఇక లాహోర్కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహవల్పూర్, ఇక్కడే జైషే ప్రధాన కార్యాలయం. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే జామియా మసీద్ సుబాన్ అల్లా అక్కడే ఉంది. ఇక ఆపరేషన్ సింధూర్కు కొద్ది రోజుల ముందు భారత్ యుద్ధం మొదలు పెడితే ఎంతమంది ముందుకు వస్తారని శుక్రవారం ప్రార్థనల అనంతరం ప్రశ్నించిన శిక్షకుడు. ఇది చూడండి, ఆయన ఏం ప్రశ్నించాడట? ఆపరేషన్ సింధూర్కు కొద్ది రోజుల ముందు జరిగింది, అది కూడా వైరల్ అయింది కదా. భారత్తో యుద్ధం మొదలు పెడితే ఎంతమంది ముందుకు వస్తారని చెప్పి మసీదులు అడిగారట ఆయన. పాక్ పౌరులు ఒక్కడు కూడా చేతులు ఎత్తకపోవడంతో సిగ్గుచేటన్న జైషే మహమ్మద్ ఒక్కడ కూడా చెయ్యట్లేదు. భారత్తో యుద్ధానికి వస్తావా అని పాకిస్తాన్ పౌరులను అడిగితే వాళ్ళు ఏమంటారు? భారత్తో చేసేద్దామండి యుద్ధం, మేము వచ్చేస్తామండి అనేదో చిన్నపిల్లల్లాగా స్టూడెంట్లలాగా మీరు చెయ్యొద్దంటారా బాబు ప్రెసిడెంట్ సార్ అనే పరిస్థితి ఉంటుందా? వాళ్ళకి తెలియదా ఊపిరి ఆగిపోద్దని? ఆ ఆలోచన వస్తేనే ఊపిరి ఆపేస్తుంది. ఇంకా యుద్ధం చేస్తే ఏముంటుంది? మొత్తం మటాషే. భూమి మీద నూకలు చెల్లిన వాళ్ళు మాత్రమే చెయ్యెత్తుతారు ఇలాంటి అంశంలో. వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి ఎంతో కొంత పౌరులు వీళ్ళు దుష్ట రాజకీయాలకి, వీళ్ళు దుష్ట ఆలోచనలకి దూరంగా ఉన్నారు. ఒక్కడు కూడా చెయ్యెత్తలేదు. దాంతో సిగ్గుచేటు, పరువు పోయింది. ఇక జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీర్ ప్రసంగిస్తున్న లేటెస్ట్ వీడియో కూడా వైరల్ అవుతుంది. ఉర్దూ భాషలో అతను మాట్లాడిన కమాండర్ ఆయన ప్రసంగిస్తున్న సమయంలో తుపాకులతో సెక్యూరిటీ సిబ్బంది రక్షణ.
చూడండి ఎక్కడ ఏం వేసేస్తారో వాళ్ళ దగ్గర మొత్తం మ్యాప్ అంతా ఉందని చెప్పి ప్రతి దగ్గర సెక్యూరిటీ బిక్కుమంటూ బతకడం అంటే ఇదే. ఎందుగా బతుకు? బతికినంతకాలం గౌరవంగా బతకాలి, రాజులా బతకాలి, మీసం మెలేసి బతకాలి. అంతేగాని ఎవడొచ్చి ఎప్పుడు పొడిచేస్తాడో, ఎవడొచ్చి ఎప్పుడు బాంబు వేసేస్తాడో, ఎవడొచ్చి ఎప్పుడు చంపేస్తాడో, ఎవడొచ్చి ఎప్పుడు లాక్కెళ్ళిపోతాడో ఈ టెన్షన్తో బతికితే అది జీవితం అంటారా? దేనికోసం అది? ఏం సాధించారు? ఒకళ్ళని చంపితే ఏమొస్తుంది? రక్తదాహం తీసుకుంటే మీరే మనుషులే కదా, మృగాలు ఏం కాదు కదా, రాక్షస జాతి ఏం కాదు కదా, రక్తం మీద ఆశపడడానికి, రక్తదాహాలు తీర్చుకోవడానికి. ఇక భారత ఆర్మీ ఎలా తమ స్థావరంపై దాడి చేసిందన్న విషయాన్ని ప్రసంగంలో వెల్లడించిన ఇలియాస్ మొత్తం చెప్పాడు. మే 7వ తేదీన భారత్ దాడిలో మసూద్ అజార్ కుటుంబం ముక్కలైపోయింది. పాక్ ఎంత నష్టపోయిందో భారత్ టార్గెట్ బలం ఏమిటో గుర్తించండి ఆయన చెప్పిన మాటలు. ఉగ్రవాదం బాటలో ముందుకు వెళ్దాం రమ్మని ఇలియాస్ పిలుపు. ఢిల్లీ, కాబూల్, కాందహార్లో పోరాడదాం. పాక్ సరిహద్దులను రక్షించుకుంటాం. సర్వస్వం త్యాగం చేస్తున్నాం. అందరూ ముందుకు రండి అని పిలుపు. వికృత లక్ష్యాలను బహిర్గతం చేసిన జైషే కమాండర్ ఇలియాస్ ఏం చెప్తున్నాడండి ఈయన? పాక్ ఎంత నష్టపోయిందో, భారత టార్గెట్ బలం ఏమిటో గుర్తించండి, ఉగ్రవాద బాటలో ముందుకు వెళదాం, మేము మనుషుల్లా బతుకుతాం అని చెప్పాలి కదా. మనకెందుకు రా ఈ ఉగ్రవాదం, బాయి అనుకుంటా ముందుకు సాగుదాము, దేశాన్ని అభివృద్ధి చేసుకుందాము, మంచిగా వెళ్దాం, మంచి పాలన ఇద్దాం, ప్రజలకి అన్ని సౌకర్యాలు అందిద్దాం, ఆ రకంగా ఆలోచిద్దామని ఏ రోజు చెప్పరు. ఉగ్రవాదంతో ముందుకు వెళ్తారట, ఉగ్రవాదం బాటలోనే ముందుకు వెళ్తారట. రమ్మని పిలుస్తున్నాడు, మేము రాపో అని చీకొడుతున్నాడు వాళ్ళు. ఢిల్లీ, కాబూల్, కాందహార్లో పోరాటం అంట. ఢిల్లీలోని కాబూల్లోని వీళ్ళు పోరాటం చేస్తారు. ఢిల్లీలో పోరాటం చేస్తారా? రండి పోరాటం చేయండి వచ్చి, ఈసారి దాటండి సరిహద్దులు. మన పెహల్గాములో దొడ్డిదారిని వచ్చి అమాయకులను చంపడం కాదు, ఈసారి ఢిల్లీలో వచ్చి మీరు పోరాటం చేయండి. ప్రాణాల మీద ఆశ వదులుకుండి పోరాటం చేయాలనుకుంటే. ఇక కాందహార్లో పోరాడం, ఢిల్లీ, కాబూల్, కాందహార్లో పోరాడారని ఇప్పుడు వచ్చి పోరాడమంటున్నారు. ఇక పాక్ సరిహద్దులను రక్షించుకున్నాం. పాక్ సరిహద్దులను రక్షించుకోవడం ఏంటి? భారత్ ఎప్పుడైనా పాక్ సరిహద్దుల్లోకి వెళ్ళిందా? ఆ సరిహద్దులను చెరిపేద్దామని చూసిందా? ఆక్రమించుకుందామని చూసిందా? ఎందుకు ఈ రెచ్చగొట్టే మాటలు? సర్వస్వం త్యాగం చేస్తున్నాం. ఏం త్యాగం చేశారండి? సర్వస్వం దేనికోసం త్యాగం చేయాలి? సర్వస్వం దేనికోసం త్యాగం చేయాలి? త్యాగం చేయడం అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించడం. పొరుగు దేశం మీద కక్ష సాధింపు చర్యలతో, వికృత చేష్టలతో, రాక్షసత్వంతో అమాయకంగా చంపడానికి త్యాగం చేయడం అంటారు. త్యాగం అనే మాటకి అర్థం కూడా తెలియకుండా బతుకుతున్నారేమో వీళ్ళు అనిపిస్తున్నది. సర్వస్వం త్యాగం చేశారట. ఎందుకు? పక్క దేశం మీద అన్యాయంగా దాడులు చేసి మనుషుల ప్రాణాలు తీయడం త్యాగం. వీళ్ళు వాళ్ళకి పెట్టుకున్న త్యాగం. ఆ త్యాగానికి సిగ్గుచేటు. మీలాంటి వాళ్ళ నోటి నుంచి ఆ మాట వస్తాయి అంటున్నారు. ఇక అందరూ ముందుకు రండి అని పిలుపు. ఎవ్వరూ మేము రావురా బాబు, నీ సావు నువ్వు సావు అంటున్నారు. వికృత లక్ష్యాలను బహిర్గతం చేసిన జైషే కమాండర్ ఇలియాస్ ఆ వికృత లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నిస్సిగ్గుగా బహిర్గతంగా మాట్లాడుతున్నారు. సో నూకలు చెల్లే టైం వచ్చింది, కాలగర్భంలో కలిసిపోయే సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ రకమైన మాటలు వచ్చినాయి. ఎప్పుడైతే ఈ వీడియో వైరల్ వచ్చిందో ఇంకా అతను రోజులు లెక్క పెట్టుకోవడమే అంటున్నారు భారత్.